మామ 2024 లో టాప్ 10 టాలీవుడ్ మూవీస్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. సూపర్ హిట్ అయినవి. ఫస్ట్ టాప్ 10 నుండి వస్తే టాప్ 10 లో ఈగల్ నించుంది భయ్య. మన రవితేజ గారి యాక్షన్ మూవీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. అది టాప్ 10 లో నించుంది. టాప్ 9 లో నా సామిరంగా మన నాగార్జున గారు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది చాలా బాగుంటది ఫ్యామిలీతో చూస్తే. టాప్ 8 లో సరిపోద శనివారం, ఇందులో నాని గారు, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి లక్కీ భాస్కర్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మెంబర్ కనెక్ట్ అయ్యే సినిమా ఈ లక్కీ భాస్కర్. ఈ మూవీ టాప్ 7 లో నించుంది. ఇంకోటి టిల్లు స్క్వేర్, ఇది డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చింది. మంచి కామెడీ డ్రామాతో మంచి ఎంటర్టైన్ చేసింది. ఆ టాప్ 6 లో నించుంది. ఇంకోటి టాప్ 5 గుంటూరు కారం, ఇందులో మహేష్ బాబు యాక్టింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటది. బట్ మిక్స్డ్ టాక్స్, మిక్స్డ్ రివ్యూస్ తో అలా అలా నడిచిపోయింది. ఇంకోటి టాప్ 4 హనుమాన్, ఇందులో ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ అయితే వేరే లెవెల్. చిన్న డైరెక్టర్ అని ఎక్కడ అనిపించదు. సూపర్ అయితే బాగుంటుంది. ఇదైతే సూపర్ హీరోస్ సిరీస్ లో పార్ట్ 1 అంట. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 అలా చాలా సిరీస్లు ఉన్నాయంట, చూద్దాం అవి కూడా. ఇంకోటి దేవరా, ఇది టాప్ 3 లో నించుంది భయ్య. ఇందులో మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకోటి టాప్ 2 లో పుష్ప 2 నించుంది భయ్య. ఇందులో మన పుష్పకి సీక్వెల్ ఈ మూవీ. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకోటి టాప్ 1 లో కల్కి మూవీ ఉంది. ఇది సైన్స్ ఫ్రిక్షన్ ఎపిక్ మూవీ అండి. ప్రభాస్ గారి యాక్టింగ్ అక్కడక్కడ అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో అయితే పర్లేదు, బాగానే మాట్లాడారు. సలార్తో పోల్చుకుంటే నాగేశ్వన్ గారు అయితే బాగా డిజైన్ చేశారు ఈ మూవీ. ఓవరాల్ గా ఇది మోర్ దాన్ 1200 crores సంపాదించింది కల్కి మూవీ. సో ఇది టాప్ 1 గా నించుంది భయ్య. ఇదనమాట ఓవరాల్ గా టాప్ 10 మూవీస్. ఇందులో మీకు నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి.